షర్మిల ఈ మధ్య తన కొడుక్కి వివాహం చేసింది. ఆ వివాహం చేసినప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే 2 పద్ధతుల్లోనూ వివాహం చేశారు. క్రిస్టియను అట్ ది సేమ్ టైం హిందూ. ఈ 2 పద్ధతుల్లో వివాహం చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. దానికి షర్మిల పడిపోయి భయాందోళనకు గురై తల్లిని వెనకేసుకొచ్చి ఒక చిన్న మీటింగ్ హాల్లో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయింది. అందులో ఏం మాట్లాడారు అనే విషయం మరొకసారి ముందు చూద్దాం. పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్. నాకు తెలిసి దాంట్లో హిందువులంటూ ఏమీ లేదు. నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం. సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు. సంగీత కూడా ఉన్నింది. అర్థమైతే మతాలు మారరు, మతాలు మార్చి మతాలు మళ్ళీ మార్చడానికి ఒక వ్యాపారాన్ని పెట్టుకోరు. సరే, ముందైతే మాట్లాడింది విందాం. నేను ఎప్పుడు గత 35 సంవత్సరాలుగా ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు. ఎప్పుడో కాలేజీలో చేస్తున్నానేమో, కానీ ఇది నా కొడుకు పెళ్లి కాబట్టి రాజా అనుకుని నేను కూడా చేయాలనుకున్నాను. నేను కూడా చేశాను. చాలామంది పాల్గొన్నారు. అమ్మ కూడా ఒక స్టెప్ వేసింది. దాట్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్. ఆ తర్వాత వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు. రాజా ప్రియా, దే బిలాంగ్ టు గ్రేస్ చర్చ్ ఇన్ డాలస్. రాజాని తర్వాత ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం. ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు. అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా. ఆఖరికి వీళ్ళ పెళ్లి వేదికని కూడా ఒక మత మార్పిడికి వాడుకున్నారు అనేది ఇక్కడ షర్మిల స్వయంగా చెబుతున్నటువంటి విషయం. ఈ షర్మిల మతం మారిన ఈ క్రిస్టియన్ షర్మిల ఈ మధ్య కాంగ్రెస్లోకి వెళ్ళి ఏదో గలాటా సృష్టిస్తున్నటువంటి షర్మిల అయినా, జగన్ అయినా, బ్రదర్ అనిల్ అయినా, కేఏ పాల్ అయినా, వీళ్ళందరూ మహాసేన రాజేష్ అయినా వీళ్ళందరూ కూడా చేసేది ఏంటి అంటే మత మార్పిళ్ళు, వాటికి సంబంధించిన ప్రోత్సాహకాలు, వాటిని ఎంకరేజ్ చేయటం, ఎండోర్స్ చేయటం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తోంది ఆవిడ. అక్కడ ఎవరో ఇక్కడ పోస్ట్ ఏంటంటే హిందూ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వీళ్ళకి సంబంధించినటువంటి మతపోళ్ళు క్యాండ్రించి ఉమ్మేశారంట నోట్లో అని ఇక్కడ ఒకరు రాశారు. మతం మారిన వాళ్ళు నోట్లో కేకరించి ఊసేశారట. అప్పుడు మాకు మాత్రం అలాంటి సందడి లేకుండా చేసి మీ కొంపల్లో మాత్రమే అనుసరిస్తారా అని ఈ దేభ్యపు మొహాలను కడిగి పారేశారట. అందుకే షర్మిలక్క ఇప్పుడు గుండె కోసుకొని మేము క్రిస్టియన్స్ మీ అని చెప్పుకుంటోంది. అక్కోయ్, ఇలాంటి గుండెకోత ద్వేషం ఉన్న తమరు ఓ జాతీయ పార్టీని నడపగలరా అని చెప్పి ఒక సోషల్ మీడియాలో మనకు ఒక పోస్ట్ కనిపిస్తూ ఉంది. సరే, పదాలు ఎలాగ ఉన్నప్పటికీ కూడా ప్రశ్న కరెక్ట్ అయింది ఇక్కడ. ఎవరో అంటే ఇప్పుడు వీళ్ళు చేసేవన్నీ కూడా మైనారిటీ సంతుష్టీకరణ భాగంలోగా ఈ ఓట్లు దండుకోవడం చేస్తారు. ప్రధానంగా ఈమె వచ్చింది క్రిస్టియన్ ఓట్లు చేల్చడానికి. ఇది కూడా ఒక క్లారిటీ, ఇది కూడా ఒక అంశమే రాజకీయంగా. ఇప్పుడు పెళ్లి వేదిక, తన కొడుకు పెళ్లి వేదికలో బ్రదర్ అనిల్ ఏదో బైబిల్ చదివితే ఆ వర్షిప్లో భాగంగా ఇద్దరు అన్యులు, అప్పుడు దాకా వాళ్ళు అన్యులు, మరి అన్యుల్ని పెళ్లికి ఎందుకు పిలుచుకున్నావు? అన్యులు అంటే దాని అర్థం ఏంటంటే అవుట్ సైడర్స్, నాన్ బిలీవర్స్ ఆర్ అసలు హ్యూమన్ బీయింగ్సే కాదు వీళ్ళ దృష్టిలో. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు మతం మారితే కానీ మనుషులు కాదు వీళ్ళ దృష్టిలో. అన్యులు అనే పదం ఇది కాదా సమాజంలో విద్వేషం నింపటం? ఇది కాదా మనుషుల్ని తక్కువ చేసి చూడటం? కుల ప్రాతిపదికనే మాట్లాడతారా? అంటే హిందువులు అంటే అంత అంటరాని వాళ్ళ మీకు? మీరు మొత్తం హిందుత్వంలో కులాలని వాటి మధ్య ఉన్నటువంటి విభజన రేఖలను చూపిస్తున్నారే. హిందువు అయినంత మాత్రాన వాడు అన్యుడు అయిపోయాడే, వాడు అంటరాని వాడు అయిపోయాడే, వాడు అవిశ్వాసుడు అయిపోయాడే. అంటే ఇంతటి అంటే దీని ఏమంటారు, మతపు భావజాలాన్ని నెత్తికెక్కించుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకొని ఎంతోమంది అమాయకులతో ఆడుకుంటున్నటువంటి షర్మిల అనేది చాలా చిన్న ఎగ్జాంపుల్. మన దేశంలో బోలెడు మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈవిడికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పసుపు ఎందుకు రాసుకున్నారు, గోరింటాకు ఎందుకు పెట్టుకున్నారు అని వాళ్ళకే వచ్చినటువంటి ప్రశ్నలు. మేము అలా చేసుకోం కదా, క్రిస్టియన్లం, ప్యూర్ క్రిస్టియన్ లాగా చేసుకుంటాం, మీరేంటి హిందూ ఆచారాల్లో చేసుకున్నారంటే పసుపు ఏమన్నా హిందువులదా, అది యాంటీసెప్టిక్ అని చెప్పి, గోరింటాకు పెట్టుకుంటే తప్ప అని చెప్పి హిందూ సంప్రదాయ విధానాల్ని
ఇప్పటికే గుళ్ళు గోపురాలు ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా ఈ రూపాల్లో చర్చిలు కడతా ఉన్నారు. భగవద్గీతను ఘంటసాల భగవద్గీతను కాపీ కొట్టి యేసు గీతం చేశారు. ఇట్లా అన్నిట్లో కాపీయేనా? నాకు అర్థం కాదు. ఆచరించుకోండి, ఏ మతం వారు ఆ మతానికి సంబంధించి ఆచరించుకోండి. పక్క మతం మీద మాత్రం విషం చిమ్మితే ఇదే షర్మిల మరి బతుకమ్మ ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఒక పార్టీ పెట్టి 2-3 నెలల్లో మూసేసినటువంటి ఇదే షర్మిల బతుకమ్మ టైంలో బొట్టు పెట్టుకోవడానికి ట్రై చేసింది. అంటే కొంచెం అయిష్టంగానే ఒక చోట పెట్టుకుంది, ఒక చోట పెట్టుకోలేదు. మొత్తానికి ఓట్ల కోసం మాత్రం అన్యులు కావాలి. ఇలాంటి పిచ్చి మీటింగ్స్కి మాత్రం దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ వివరణ ఎందుకు ఇచ్చుకుంటుంది ఆవిడ అంటే, నేను పక్కా క్రిస్టియన్ని, దయచేసి మీరు దాన్ని విశ్వసించండి అని చెప్పి చెప్తోంది. ఇట్ వాజ్ ఎ ప్లెజర్. సాయంత్రం తలంబ్రాలు పెట్టుకున్నాం. తలంబ్రాలు అంటే దానికి ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు. తలంబ్రాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు. గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము. అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని పల్లకీలో తీసుకొచ్చి, వీడి కర్మ ఏంటంటే చేసిన పెళ్ళంతా ఘనంగా పెళ్లి జరగాలంటే హిందూ పద్ధతిలోనే జరగాలి. ఘనంగా, అద్భుతంగా, అంగరంగ వైభవంగా, రంగులమయంతో, శోభాయమానంతో, ఆహ్లాదకర వాతావరణంలో జరగాలంటే హిందూ పద్ధతిలోనే, భారతదేశపు పద్ధతిలోనే వివాహం జరగాలి. ఎంత అనుకున్నా ఎక్కడో ఒక చోట కాపీ కొట్టాల్సిందే. పసుపు రాసుకునే దగ్గర నుంచి బొట్టు, గాజులు, గోరింటాకు, ఆఖరికి పల్లకి, తలంబ్రాలు అంటే అది మన సంప్రదాయం. దానికి ఒక ప్రత్యేకత ఉంది, దాంట్లో పరమార్థం ఉంది. కాలిమెట్టల నుంచి నుదుటిన బొట్టు వరకు ప్రతిదాని వెనుక ఒక పరమార్థం ఉంది, ఒక అద్భుతమైన జ్ఞానం ఉంది. వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ గత్యంతరం లేక వాటిని పట్టుకొని ఇవేమన్నా హిందూ ఆచారాలా? మంత్రాలు లేవు కదా, పురోహితులు లేరు కదా, పురోహితులు మంత్రాలు లేకుండా మేము తలంబ్రాలు పోసుకున్నాం కదా, మేము క్రిస్టియన్లే. ఎంత దారుణమైన భావజాలం కలిగిన వ్యక్తి. నేను చాలా తక్కువ అంచనా వేశా షర్మిలని. షర్మిల ఈజ్ మోస్ట్ డేంజరస్, అంటే డేంజరస్ దాని మత పిచ్చ కలిగినటువంటి మత మాఫియాకి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకోవచ్చు మనం. కూర్చోబెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి ఆడుకున్నారు. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో భాగంగా, మీరు క్రిస్టియన్ కదండి, మీరు ఎలా హిందూ ఆలయాలకు వెళ్తారు, బొట్టు పెట్టుకుంటారు అంటే, నేను క్రిస్టియన్ అయినప్పటికీ నేను ప్రజాపాలకుడిని కాబట్టి నేను అన్ని మతాలను చూడాలి, అందరినీ సమానంగా చూడాలి, వారి యొక్క విశ్వాసాన్ని కూడా గౌరవించాలి, నేను ఇంటికి వచ్చాక నేను క్రిస్టియన్నే అని చెప్పాడు ఆయన, ఆ పెద్ద మనిషి. ఈ విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యామణి గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. తండ్రికి ఉన్న క్లారిటీ కూడా లేదు. ఆఖరికి సరే ఇష్టముందో అయిష్టముందో తీర్థం తీసుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడో, ప్రసాదం తీసుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడో లేదో పక్కన పెడితే, ఎంతో అంతో కనిపిస్తున్నటువంటి వీళ్ళ బ్రదర్ బెటర్. ఇంకా ఇలాంటి వాళ్ళు పాలకులైపోతే ఏం చేస్తారు చెప్పండి? పార్టీ మీటింగ్స్ కూడా పిలిచి మత మార్పిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళలో మత మార్పిళ్ళు చేశారంటే ఎంతకంటే దౌర్భాగ్యకరం ఏముంది? ఒక పెళ్ళిని మత మార్పిడికి వాడుకుంటావా షర్మిల నువ్వు? నాకు అర్థం కాదు. దీని మీద పెద్ద డిబేట్ జరగాలి. సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు. ఇలా ట్రోల్ చేయడం కూడా, తలంబ్రాలలో బియ్యం హిందూ పద్ధతిలో చేసుకున్నావు కదా షర్మిల, క్రిస్టియన్ పద్ధతిలో కూడా చేసుకుంటూ హిందూ పద్ధతిలో కూడా చేసుకున్నావు, సమానత్వం చూపించావు అని ట్రోల్ చేయలే, పొగిడారు. ఎక్కడ క్రిస్టియన్లందరూ అంటే ఛాందసులైనటువంటి కొంతమంది క్రిస్టియన్లు నీకు ఓటు వేయకుండా పోతారని చెప్పేసి రణరంగంలోకి దిగిపోయి ఇప్పుడు ఈ వివరణ ఇచ్చుకుంటున్నావు. అన్ని మతాల్ని కలిపి చూసి అన్ని మతాలకి సమానంగా రెస్పెక్ట్ ఇస్తే నిన్నెవరు ఏమనరు, ట్రోల్ చేయరు. ఇప్పుడు చేస్తారు ట్రోల్ నీలో ఉన్నటువంటి మత పిచ్చికి. పోసుకోలేదు, పసుపు బియ్యం కూడా పోసుకోలేదు. మన కల్చర్ని ఆచరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండ వేస్తారు, ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం. మా అమ్మకుంది, నాకుంది.
అలాగే తలంబ్రాలప్పుడు రాజా కూడా ఆ క్రాస్ వేశాడు. అది కల్చర్. కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం. కాబట్టే యేసు ప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికి ఇస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. అది వాళ్ళ కల్చర్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ వాడితే ఆ రంగే వాళ్ళ సొంతం కాదు. ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు. ఆ రంగులను సృష్టించింది మన దేవుడు. సో నేను నా కుటుంబం క్రైస్తవులం. మేము దేవుని బిడ్డలం. బయట మేము యేసు రక్తంతో కప్పబడిన వారం. లోపట మా గుండెలు చీల్చిన యేసు ఇచ్చిన నీదే కనిపిస్తుంది. అది ఇప్పుడు వీళ్ళ గుండెని చీల్చిన యేసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మీరు ప్రౌడ్ క్రిస్టియన్స్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ పెళ్ళిళ్ళ పేరిట మత మార్పిళ్ళు చేయటము, లేకపోతే హిందూ ఆచారాలని ఆచరించి అవి హిందూ ఆచారాలు కాదని చెప్పి వక్రీకరించి మాట్లాడటం, ఇవన్నీ సిగ్గులేని బ్రతుకుల కిందకు వస్తుంది. సిగ్గులేని బ్రతుకుల కేటగిరీ కిందకు వస్తుంది. మీ ఆచారాలు మీరు పాటించుకోవచ్చు, మీ మతాన్ని మీరు ప్రకటించుకోవచ్చు, తప్పులేదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ మీరు ఒక రాజకీయ నాయకురాలు అయి ఉండి సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతూ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు కామెంట్స్ చేయండి ఒకసారి. ఇలాంటి రాజకీయ నాయకులు పాలకులైతే పీల్చి పిప్పి చేశారు, పీల్చి పిప్పి చేసేస్తారు. ఎవరిని? హిందువుల్ని. మతం మారిపోయాడా? ఓకే, అదర్వైజ్ నాశనం చేస్తారు.